మేము పడిపోయిందనుకున్నాం. టాక్సిక్ ఎలా ఉంది అంటే ముందుగా ఒక మాట చెప్పాలి. ఈ సినిమా కోసం యష్ ఎంత హార్డ్ వర్క్ చేశాడో స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. లుక్, యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఇవన్నీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే థియేటర్లో చూడడానికి నిజంగానే మ్యాసివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. విజువల్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. కానీ ఇక్కడే సినిమా కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా మొదలైనప్పటికీ స్క్రీన్ ప్లే ముందుకు వెళ్లే కొద్దీ అంతగా కనెక్ట్ అవ్వదు. కొన్ని సీన్స్ చాలా లెంగ్తీగా అనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా ఇంకాస్త షార్ప్గా ఉంటే మూవీ ఇంపాక్ట్ ఇంకా బాగుండేదనిపిస్తుంది. ముఖ్యంగా ఇమోషనల్ మూమెంట్స్ మనకు ఫీల్ అవ్వాల్సినంతగా కనెక్ట్ అవ్వవు. అందుకే టాక్సిక్లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ యష్, బిగ్గెస్ట్ వీక్నెస్ మాత్రం స్టోరీ టెల్లింగ్. అయితే ఒక విషయం మాత్రం నిజం, ఇది సాధారణ కమర్షియల్ మూవీ కాదు. గీతూ మోహన్ దాస్ తన స్టైల్లో ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. కొంతమందికి ఈ స్టైల్ చాలా కొత్తగా అనిపించొచ్చు, మరికొంతమందికి మాత్రం ఇంత హైప్ తర్వాత ఇంకాస్త బెటర్ స్టోరీ ఉండాల్సిందే అనిపించొచ్చు. ఓవరాల్ టాక్సిక్ ఒక విజువలీ గ్రాండ్ ఎక్స్పీరియన్స్, కానీ స్టోరీ విషయంలో మాత్రం అందర్నీ సాటిస్ఫై చేయకపోవచ్చు. మీరు సినిమా చూసుంటే ఒక్క మాటలో చెప్పండి, యష్ కోసం సినిమా చూడొచ్చా లేక స్టోరీ కోసం వస్తే డిసప్పాయింట్ అవుతారా? మీ హానెస్ట్ రేటింగ్ కమెంట్లో చెప్పండి.